బాసటకు మద్దతుగా రేపు జరుపుతున్న బంద్కు మద్దతుగా ఈ రోజు వేలాది మంది విద్యార్థులతో ఇక్కడ ప్రదర్శన నిర్వహించడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 9 ఇష్యూ చేశారు. ఆ జీవో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా అన్ని కోణాలలో అన్ని పకడ్బందీగా జీవోలు జారీ చేశారు. అయినప్పటికీ రాష్ట్ర హైకోర్టు బీసీలకు రిజర్వేషన్లకు వ్యతిరేకంగా స్టే ఇచ్చింది. సుప్రీంకోర్టు పోతే స్పెషల్ రివ్యూ పిటిషన్ కూడా వ్యతిరేకంగా తీర్పిచ్చింది. కాబట్టి రాష్ట్రంలోని బీసీలందరూ ఇది ఆత్మగౌరవ పోరాటం. బీసీలకు అవమానం జరిగింది, అన్యాయంతో పాటు అవమానం జరిగింది. అదేవిధంగా ముఖ్యమంత్రులను మంత్రులను అందరినీ చేయాలి. మా వాళ్ళు సర్పంచులు ఇప్పుడు బంద్ అయితే స్కూళ్ళు, కాలేజీలు, వ్యాపార సంస్థలు, పెట్రోల్ బంకులు, హోటళ్లు సమస్తం బంద్ చేయాలి. ఆఫీసుల కాడికి వెళ్ళి బంద్ చేయాలని చెప్పి పిలిపిస్తున్నాం. రెండవది, చాలా మంది భయపడుతున్నారు. అర్థం చిన్నవాడే సంస్థల వాళ్ళు పెట్రోల్ బంకులో భయపడుతున్నారు. మీరు మూసేసుకోండి నాయన, మీరు పీస్ఫుల్ గా మొదలే మూసేసుకోండి. ఎవరేం చేయరు, పీస్ఫుల్ గానే బంద్ చేస్తాం. మీరు భయపడకండి. మొదలే మీరు దుకాణాలు బంద్ చేసుకోండి, సంస్థలు బంద్ చేసుకోండి, పెట్రోల్ బంకులు బంద్ చేసుకోండి. సినిమా టాకీస్ గతంలో బంద్ జరిపినప్పుడు 2 సినిమా టాకీసులు కాలబెట్టారు. అప్పుడు ఈసారి కాలబెట్టారు. ఎవరు కూడా బంద్ చేసుకొని పెట్టుకోండి. అందరు కోఆపరేట్ చేయరు. పిల్లలంతా ఆవేశంగా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ బంద్కు సహకరించాలని విజ్ఞప్తి.